ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గురుకుల్, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్, జేఎల్ఎం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి విచ్చేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలతో ఉద్యోగాలను అందించిన ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ఎంచుకొని అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి సులభమైన రీతిలో వివరాత్మకమైన విశ్లేషణతో డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ విజయాలను అందిస్తున్న సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ తో పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతుల సదుపాయం కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఆఫ్లైన్ కోర్సు తీసుకున్న వారికి ఆన్లైన్ కోర్సు ఉచితంగా లభించును. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం కోసం సంప్రదించండి 6309398306. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మా బ్రాంచులు హైదరాబాద్, హన్మకొండలో కలవు. వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనకు కమ్యూనికేషన్ ఎస్ఐ కంప్యూటర్ పేపర్లో సంబంధించి మనకు ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో మనకు ఆల్రెడీ కంప్యూటర్ హార్డ్వేర్ అంటే మీరు పోస్ట్ కోడ్ నెంబర్ 33 కమ్యూనికేషన్ ఎస్ఐ పోస్ట్ కోడ్ నెంబర్ 33లో సో మనకు వచ్చేసి ఏంటి అంటే కంప్యూటర్కి సంబంధించిన సిలబస్లో ఒకటి కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, తర్వాత అప్లికేషన్ సాఫ్ట్వేర్, తర్వాత నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని సో వీటికి సంబంధించి మనకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. అది సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఒకటి మేజర్గా ఇంపార్టెంట్గా అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకు రేజ్ అయ్యే దాంట్లో మేజర్గా ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి అంటే ఒకసారి మనం డేటాబేస్ మేనేజ్మెంట్ గురించి ఒకసారి ఈ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాయింట్స్ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది. రైట్, ఇక్కడ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ ఓకే మనకి సిలబస్లో డేటాబేస్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు. రైట్, ఓకే దీనికి సంబంధించింది. రైట్, ఒకసారి దీంట్లో మనకి ఇచ్చిన సిలబస్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకు డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించిన సిలబస్ని కనుక మనం చూసినట్లయితే ఒకటి దీంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ అని ఇవ్వడం జరిగింది. ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఆర్డిబిఎంఎస్ అన్నాడు. సో ఆర్డిబిఎంఎస్కి సంబంధించి తర్వాత నెక్స్ట్ డేటా టైప్స్ అన్నాడు. సో మనకి డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి డిబిఎంఎస్లో వాటికి సంబంధించి. తర్వాత నెక్స్ట్ టేబుల్స్ అన్నాడు, టేబుల్స్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వ్యూస్ అని ఇవ్వడం జరిగింది, మరి వ్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. సో ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ కాంకరెన్సీ. సో కాంకరెన్సీ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు రిపోర్ట్స్ అని ఉంది. సో ఇది మనకి డేటాబేస్లో ఇచ్చిన సిలబస్ అండి. ఒకసారి బేసిక్ కాన్సెప్ట్స్, తర్వాత ఆర్డిబిఎంఎస్, డేటా టైప్స్, టేబుల్స్, వ్యూస్, తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, కాంకరెన్సీ, తర్వాత రిపోర్ట్కి సంబంధించినవి ఈ సిలబస్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ ఎస్ఐ దాంట్లో మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనే టాపిక్లో సెకండ్ చాప్టర్లో డేటాబేస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఒకసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి వెళ్దాం. జనరల్గా మనకు డేటాబేస్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి దీంట్లో మనం పరిశీలించుదాం. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ మనం బేసిక్ కాన్సెప్ట్స్లో కనుక మనం తీసుకున్నట్లయితే మేజర్గా మీరు చూడాల్సింది ఏంటి అంటే ఒకటి మనకు కామన్గా ఇది డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక డెఫినేషన్ అయితే ఐడియా ఉండాలి. మనం డెఫినేషన్, సో ఇది ఒకటి మనం డెఫినేషన్ని గుర్తించాల్సి ఉంటుంది డేటాబేస్ మేనేజ్మెంట్కి సంబంధించి. సో ఇది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే మనకి సో ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా అని ఉంటుంది. సో లాజికల్లీ రిలేటెడ్ డేటా. రైట్, సో దిస్ ఈజ్ కాల్డ్ డేటాబేస్. దీన్ని మనం ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా అంటాం. సో దీన్ని మనం డేటాబేస్ కింద గుర్తించాల్సి ఉంటుంది. రైట్, మనకు డేటాబేస్ అనేది ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్ కలెక్షన్లో ఉంటుందండి. ఒక లాజికల్ ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది.
అయితే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఇక్కడ ఆర్గనైజ్డ్ కలెక్షన్లో లాజికల్లీ రిలేటెడ్ డేటా అన్నాడు. ఒక్కసారి కనుక మీరు ఆర్గనైజ్డ్ కలెక్షన్ అని తీసుకున్నట్లయితే దీనిని ఏమంటారు అంటే ఒక స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ అని ఇవ్వడం జరుగుతుంది. ఒక స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ని మనం ఆర్గనైజ్డ్ కలెక్షన్ కింద బిట్టు గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఒక స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్. ఓకే, ఒక లాజికల్ స్ట్రక్చర్ ఫార్మాట్ కూడా మనం తీసుకోవచ్చు. లాజికల్లీ రిలేటెడ్ అని ఇక్కడ ఇంకొక వర్డ్ ఇవ్వడం జరిగింది. ఈ లాజికల్లీ రిలేటెడ్ అంటే దీని మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఫంక్షనల్ డేటా అనేది ఉంటుంది, ఒకటి ఫంక్షనల్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే, దాన్నే ఫంక్షనల్ స్ట్రక్చర్ అని కూడా మనం తీసుకోవచ్చు అండి. ఒకటి ఫంక్షనల్ డేటా అనొచ్చు, లేదు అంటే దీన్నే మనం ఫంక్షనల్ స్ట్రక్చర్ కింద కూడా బిట్టు గుర్తుపెట్టుకోవచ్చు. ఫంక్షనల్ స్ట్రక్చర్. ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ అంటేనేమో స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్, లాజికల్లీ రిలేటెడ్ అంటేనేమో ఫంక్షనల్ డేటా స్ట్రక్చర్ అనేది కూడా ఒక పాయింట్ కింద మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది డేటాబేస్కి సంబంధించి. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం దీంట్లో పరిశీలించినట్లయితే జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో కొద్దిగా మనకి డిబిఎంఎస్కి సంబంధించిన ఫుల్ ఫామ్ ఐడియా ఉండాలి. డిబిఎంఎస్ అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. దీన్ని మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద గుర్తించాల్సి వస్తుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిబిఎంఎస్ అంటాడు. డిబిఎంఎస్ స్టాండ్స్ ఫర్ అంటాడు. అంటే డిబిఎంఎస్ని డిఫైన్ చేయండి లేదా స్టాండ్స్ ఫర్ అని అన్నప్పుడు మీరు ఇక్కడ బిట్ వచ్చేసి ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి డేటాబేస్కి సంబంధించిన డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ లాజికల్లీ రిలేటెడ్ డేటా అన్నాం. మరి ఇక్కడ ఆర్గనైజ్డ్ కలెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇది ఒక స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉంటుంది. హౌ టు ఇంప్లిమెంట్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ అన్నప్పుడు దీన్ని ఒక స్పెసిఫైడ్ స్ట్రక్చర్ ఫార్మాట్ కింద గుర్తించాలి. మరి లాజికల్లీ రిలేటెడ్ డేటా అంటే ఎలా ఉంటుంది, దీన్నే ఫంక్షనల్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఒక ఫంక్షనల్ డేటా స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని లాజికల్లీ రిలేటెడ్ డేటా కింద గుర్తించాల్సి ఉంటుంది. ఇదొకటి మనకు జనరల్గా మనం డేటాబేస్ని గమనించేటప్పుడు. తర్వాత దీంట్లో మీరు ఇంకొక పాయింట్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇదే డేటాబేస్కి సంబంధించిన దాంట్లో కొద్దిగా మనకి డేటాబేస్కి సంబంధించిన ఒక సింబల్ ఐడియా ఉండాలండి. డేటాబేస్ సింబల్ అనేది ఉంటుంది ఇక్కడ, సింబల్. రైట్, మనకు ఒక సింబల్ కామన్గా ఐడియా ఉండాలి. మీరు డేటాబేస్ సింబల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ స్టైల్లో మనం డేటాబేస్ సింబల్ని గుర్తించడం అనేది జరుగుతుంది. ఇది మనకి డేటాబేస్ సింబల్ అండి. ఈ ఫార్మాట్లో మనకు డేటాబేస్ సింబల్ రిప్రజెంటేషన్ అనేది దీంట్లో వస్తుంది. తర్వాత దీన్ని మనం డీబీ అంటాం. ఇక్కడ మనకు డీబీ స్టాండ్స్ ఫర్ అంటే డేటాబేస్ అన్నట్టు. ఇది మనకు డేటాబేస్ లాగా వస్తుంది. డీబీ స్టాండ్స్ ఫర్ అంటే డేటాబేస్. మరి సింబల్ ఎలా ఉంటుంది అంటే ఇగో ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, బేసిక్ కాన్సెప్ట్స్లో ఉన్నాం. ఇది చాప్టర్ నేమ్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఇవి మనకు కమ్యూనికేషన్ ఎస్ఐలో మెన్షన్ చేసిన టాపిక్స్, సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది బేసిక్ కాన్సెప్ట్స్లో ఉన్నాం. రైట్, ఓకే. డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి డేటాబేస్కి సంబంధించిన సింబల్ ఎలా ఉంటుంది అంటే ఈ ఫార్మాట్లో సింబల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇదే డేటాబేస్కి సంబంధించి డేటాబేస్లో ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇంకొక పాయింట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ డేటాబేస్ అని ఉంది. మరి దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఇంటర్నల్ రిలేషన్ ఆఫ్ ఏ టేబుల్స్ అనొచ్చు, ఇంటర్నల్ రిలేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్ అనొచ్చు. దీన్ని ఇంటర్నల్ రిలేషన్ కింద కూడా ఇంటర్నల్ రిలేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టేబుల్, ఇంటర్నల్ రిలేషన్షిప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్. మనకి ఎగ్జిస్టింగ్ టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ టేబుల్స్కి ఇంటర్నల్ రిలేషన్ క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం డేటాబేస్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇంటర్నల్ రిలేషన్షిప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టేబుల్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్. మరి డేటాబేస్కి సంబంధించిన సింబల్ ఇది, ఓకేనా. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనం కొన్ని కీ ఎలిమెంట్స్ తీసుకున్నాం. మరి ఇక్కడ మనం కీ ఎలిమెంట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇదే డేటాబేస్కి సంబంధించిన కొన్ని కీ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ పాయింట్ ఇంటర్నల్ రిలేషన్షిప్. ఒకటి ఇంటర్నల్ రిలేషన్షిప్ అని ఉంటుంది. ఇంటర్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్ అన్నట్టు, మనకు టేబుల్స్కి మధ్యలో ఇంటర్నల్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఒకటి ఇంటర్నల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఓకే క్వరీస్ అని ఉంటుంది ఇక్కడ. క్వరీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ మన క్వరీస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. క్వరీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు యాక్సెస్ డేటా
ఫ్రమ్ టేబుల్స్. మనకు టేబుల్స్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేసేటివి ఏవైతే ఉంటాయో వాటిని మనం క్వరీస్ కింద కన్సిడర్ చేయాలి. క్వరీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ టు యాక్సెస్ డేటా ఫ్రమ్ టేబుల్స్. మనం టేబుల్స్ నుంచి క్వరీస్ని యాక్సెస్ చేయడం అంటే క్వరీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు యాక్సెస్ డేటా ఫ్రమ్ ద టేబుల్స్. మనం ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు వచ్చేసి మేజర్గా GUI ఇంటర్ఫేసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. GUI ఇంటర్ఫేసెస్ అని ఉంటుంది ఒకటి. సో ఇంటర్ఫేసెస్, GUI ఇంటర్ఫేసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. మనం GUI ఇంటర్ఫేసెస్ని కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. GUI ఇంటర్ఫేసెస్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు GUI ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఫుల్ ఫామ్ తీసుకున్నట్లయితే సో ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఇది ఒక ఇంటర్ఫేస్ అండి. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫార్మాట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీంట్లో టోటల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నప్పుడు సో దీంట్లో మనకు వచ్చేసి ఒకటి AWT కంట్రోల్స్ అని ఉంటాయి. సో AWT కంట్రోల్స్, ఇక్కడ AWT అంటే దీన్ని మనం అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అంటామండి, గుర్తుపెట్టుకోవాలి. అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్ అన్నట్టు. సో ఇది మనకి ఇక్కడ AWTs అనేది దీంట్లో రావడం జరుగుతుంది. వీటిని AWT కంట్రోల్స్ అంటాడు. లేదు అంటే దీన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఇట్లా అప్పర్ కేస్ లెటర్స్లో కూడా ఇట్లా మనకు మెన్షన్ చేయొచ్చు, AWT అంటాడు. సో AWT కంట్రోల్స్ అంటే మనకు అబ్స్ట్రాక్ట్ విండో టూల్ కిట్కి సంబంధించిన కంట్రోల్స్. మరి ఇవి ఎలా ఉన్నాయి అని అంటే దీన్ని కనుక మనం AWT కంట్రోల్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే మరి ఈ కంట్రోల్స్ మనకి ఎట్లా ఉంటాయంటే ఒకటి బటన్స్ అండి. బటన్స్ అంటే మనం బటన్స్ని ప్రెస్ చేయడం. తర్వాత లేబుల్స్ అండి, లేబుల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ బాక్సెస్. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ బటన్స్. సో ఇక్కడ ఆప్షన్ బటన్స్. నెక్స్ట్ చెక్ బాక్సెస్, చెక్ బాక్సెస్. నెక్స్ట్ డ్రైవ్ లిస్ట్ బాక్స్, డ్రైవ్ లిస్ట్ బాక్స్. తర్వాత నెక్స్ట్ డైరెక్టరీ లిస్ట్ బాక్స్. సో డైరెక్టరీ లిస్ట్ బాక్స్. నెక్స్ట్ ఫైల్ లిస్ట్ బాక్స్, మనకు ఫైల్ లిస్ట్ బాక్స్ అని ఉంటుంది, ఫైల్ లిస్ట్ బాక్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మౌస్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకి కీబోర్డ్ ఈవెంట్స్ అని ఉంటుంది. సో కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా మనకి AWT కంట్రోల్ కింద మనం దీన్ని గుర్తించాల్సి వస్తుంది. ఇక్కడ ఏది మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్లోనే, బేసిక్ కాన్సెప్ట్స్లోనే ఇప్పుడు GUI అన్నప్పుడు GUI ఇంటర్ఫేస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ అన్నప్పుడు GUI ఫుల్ ఫామ్ మనకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఐడియా ఉండాలి. మరి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో మనకు ఉండేది ఏంటి అంటే అవి మనకు AWT కంట్రోల్స్ అనేది ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ AWT కంట్రోల్స్ అని అంటే మనకు ఉండాల్సింది ఏంటి అంటే దీంట్లో ఒకటి బటన్స్, లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్, ఆప్షన్ బటన్, చెక్ బాక్సెస్, డ్రైవ్ లిస్ట్ బాక్స్, డైరెక్టరీ లిస్ట్ బాక్స్, ఫైల్ లిస్ట్ బాక్స్, మౌస్ ఈవెంట్స్ అండ్ కీబోర్డ్ ఈవెంట్స్కి సంబంధించి దీంట్లో పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ బటన్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది అండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది క్లిక్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ ఇట్లా. లేబుల్స్ అన్నాడు అనుకోండి, సో ఇదన్నా మనకి ఇట్లా డిస్ప్లే అవుతుంది టెక్స్ట్, సపోజ్ ఎంటర్ నేమ్ అని ఇట్లా. సో ఎంటర్ నేమ్. టెక్స్ట్ బాక్స్ అన్నాడు, రైట్, ఇట్లా ఇస్తాడు టెక్స్ట్ బాక్స్. ఆప్షన్ బటన్స్ అన్నాడు, ఇగో ఇట్లా వస్తాయండి ఇట్లా. మనకు వీటిని రేడియో బటన్స్ అని కూడా అంటారు. ఆప్షన్ బటన్స్ అంటే వీటిని మనం కొన్ని సందర్భాల్లో మనం రేడియో బటన్స్ అనేది కూడా దీంట్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో చెక్ బాక్సెస్ అని ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్సెస్, చెక్ బాక్సెస్ అంటే ఇట్లా టిక్ సింబల్ ఉంటుంది, చెక్ బాక్సెస్. ఇవి డ్రైవ్ లిస్ట్, డైరెక్టరీ లిస్ట్, ఫైల్ లిస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇవన్నిట్లో ఒక బాక్స్ లాగా ఉంటాయి. సో దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫైల్స్, డైరెక్టరీస్ ఇవన్నీ డిస్ప్లే అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి మౌస్ ఈవెంట్స్ అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒకటి క్లిక్, నెక్స్ట్ DBL క్లిక్ అని ఉంటుంది అంటే డబుల్ క్లిక్, నెక్స్ట్ మూవ్, తర్వాత నెక్స్ట్ డ్రాగ్, తర్వాత నెక్స్ట్ డ్రాప్ అంటే మౌస్ని ఇట్లా డ్రాగ్ చేయడం, మౌస్ని ఒక దగ్గర డ్రాప్ చేయడం, సింగిల్ క్లిక్ చేయడం. క్లిక్ అన్నా సింగిల్ క్లిక్ అన్నా సేమ్, క్లిక్, డబుల్ క్లిక్, తర్వాత మౌస్ని ఇట్లా మూవ్ చేయడం అనే ఈవెంట్స్ సో దీంట్లోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక తర్వాత మనకు కీబోర్డ్ ఈవెంట్స్లో వచ్చేసి ఏంటి అంటే ప్రెస్, కీ ప్రెస్, తర్వాత కీ రిలీజ్, కీని ప్రెస్ చేయడం, కీ రిలీజ్ చేయడం. తర్వాత నెక్స్ట్ కీ అప్ అని ఉంటుంది మనకి, సో కీ అప్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కీ డౌన్ అని ఉంటుంది ఇక్కడ, కీ డౌన్. సో ఇట్లా కీ ప్రెస్, కీ రిలీజ్, కీ అప్, కీ డౌన్ ఇవన్నిటిని కూడా మనం జనరల్గా సో AWT యూటిలిటీస్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్.